ఈరోజు అధికమైన ఫలమును మనం కొయ్యలేకపోతున్నాం. కారణము దేవుని బహుమానమును మనము ఎక్సర్సైజ్ చేయకపోవడం. When you are not able to exercise the gifts of God, you are failing to experience the miracles of God. దేవుని అద్భుతము, ఆయన స్వస్థతలు మన జీవితంలో కలగాలి. ఎవరో ప్రార్థన చేస్తే అది కాదు. నువ్వు లేవాలి, నువ్వు నడవాలి, నోరును తెరవాలి, చెప్పాలి, దేవా నేను నమ్ముచున్నాను, నా బలహీనత ఎందు నీ వాక్యము నన్ను బలపరచును, నా బలహీనత ఎందు నీ వాక్యము నాకు శక్తినిచ్చును అని నోరు తెరిచి నీకు ఇవ్వబడ్డ బహుమానము పట్ల నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. కానీ పడకపైన ఉంటా, అన్నా నాకు ప్రార్థన చేయి, బాగలేదు, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నాకు విపరీతమైన పరిస్థితి ఉంది, అడగడంలో తప్పులేదు. కానీ నీ విశ్వాసాన్ని నువ్వు తాకట్టు పెట్టాలి, నీ విశ్వాసాన్ని క్రియ రూపంలో పెట్టాలి. When you exercise your faith, miracles will happen, healings will come. విశ్వాసాన్ని నువ్వు ఎక్సర్సైజ్ రూపంలో, క్రియ రూపంలో పెట్టకపోతే దయచేసి నన్ను క్షమించండి, దేవుని ఫలాలను నీ జీవితంలో కొయ్యలేవు. నువ్వు దేవునికి వెంబడించడం మొదలుపెట్టినప్పుడు మనుషులు నిన్ను వెంబడించడం మర్చిపోతారు. కారణము నువ్వు దేవుని కోసము త్యాగాలు చేయడం మొదలు పెడతావు కనుక, నీతో ఉన్నవారు త్యాగం చేసే అలవాటు ఉండదు కనుక వారు నీతో మాట్లాడడం మానేసి నిన్ను విడిచిపెట్టేస్తారు. దేవుడు నీలో ఉన్న కొమ్మలను కత్తిరిస్తున్న మొదలు పెట్టినప్పుడు, నేను దేవునిలో ఎదగాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో నిన్ను చూసిన వారు అప్పటి వరకు నీతో ఉన్నవారు విడిచిపెట్టి మెల్లమెల్లగా ఎలుతూ ఉంటారు. నువ్వు అనుకుంటావు, అరే ఇప్పటి వరకు నాతో ఉన్నవారు ఎవరు నాతో లేరు ఏంటి, ఎందుకు నాతోటి మాట్లాడలేరు, ఎందుకు నాతోటి నిలబడట్లేదు, ఎందుకు నన్ను ప్రేమించడం లేదు అంటే నువ్వు యేసు ప్రభును వెంబడించావు కనుక, వారిని యేసు ప్రభును వెంబడించే ఉద్దేశం లేదు కనుక వారు నిన్ను విడిచిపెడుతుంటారు. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు ఎప్పుడైతే సాక్రిఫైస్ చేసే తత్వము నీలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని కోసం త్యాగం చేసుకుంటూ నువ్వు ఆత్మీయ జీవితంలో లోతుగా ఎదుగుతూ ఉంటావో, అప్పుడు మనిషి నిన్ను విడిచిపెడుతూ ఉంటారు. కారణము నీ అంత లోతు వారు దిగలేరు కనుక, నువ్వు వెళ్ళే ప్రాంతంలో వారు రాలేరు కనుక, నువ్వు దేవునికి ప్రేమించే విధానము వారు ప్రేమించలేరు కనుక, నువ్వు దేవునికి చూస్తున్న విధానము వారు చూడలేకపోతున్నారు కనుక నువ్వు ఒంటరిగా అవుతున్నావు, వారు నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నారో వారు భయపడకూడదు, వారు అధికమైన ఫలాలు ఫలించుటకు నేను వారి జీవితంలో చేస్తా. కారణము నువ్వు లోకమును త్యాగం చేశావు, స్నేహితులను త్యాగం చేశావు, బంధుమిత్రులను త్యాగం చేశావు, నా కోసం నువ్వు అన్ని త్యాగం చేశావు కనుక నువ్వు త్యాగం చేసిన